హలో ఫ్రెండ్స్, ప్రొహిబిషన్ అంటే మీనింగ్ టు ఫర్బిడ్ అని, ఫర్బిడ్ అంటే టు స్టాప్, ఆపేయండి అని మీనింగ్ వస్తుంది. ప్రొహిబిషన్ డెఫినేషన్ ఏంటి అంటే ఏ కోర్ట్ దట్ ఈస్ హైయర్ ఇన్ పొజిషన్ ఇష్యూస్ ఎ ప్రొహిబిషన్ writ against a court that is lower in position to prevent the latter from exceeding its jurisdiction or usurping a jurisdiction that it does not possess. ఇట్ డైరెక్ట్స్ ఇన్యాక్టివిటీ. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ త్రూ ఈ ప్రొహిబిషన్ రిట్ని చూద్దాం. మనకి కోర్ట్స్ ఆర్డర్ ప్రకారం చూస్తే సుప్రీం కోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇలా ఉంటాయి కదా. ఫర్ సపోజ్ హైకోర్టులో ఒక కేసు నడుస్తుంది అండ్ హైకోర్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఆ కేసులో ఏ మిస్టేక్ చేయని ఒక పర్సన్కి ఉరిశిక్ష వేస్తుంది అని తెలిసినప్పుడు ఒకవేళ ఎవరైనా ఆ పర్సన్ రాంగ్ చేయలేదు అని ఫీల్ అయితే ఈ జడ్జిమెంట్ ఇవ్వకముందే మనం సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు ప్రొహిబిషన్ రిట్ని పాస్ చేస్తుంది, స్టాప్ చేయండి అని. ఒకవేళ అలా ఉరిశిక్ష వేయాలి అనుకుంటే ఫస్ట్ సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేయండి, నేను చెక్ చేసి జడ్జిమెంట్ ఇస్తాను అని సుప్రీంకోర్టు డైరెక్ట్గా హైకోర్టుకి రిట్ పాస్ చేస్తుంది. ఇది ఒక హైకోర్టు అయితే డిస్ట్రిక్ట్ కోర్టుకి పాస్ చేస్తుంది, అలాగే ఒక సుప్రీంకోర్టు అయితే హైకోర్టుకి పాస్ చేస్తుంది. దీని గురించి ఒక కేసులో చూద్దాం. ఎస్ గోవిందమేనన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ చెప్తుంది అంటే రిట్ ఆఫ్ ప్రొవిషన్ ఎక్సెస్ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పుడే కాదు, ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఈ వీడియో నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.